ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ, నిఖిల్. విష్ణుప్రియ, నిఖిల్, ఇంకొక అమ్మాయి డాన్సర్ ఉంది చూడు, నైనిక వాళ్ళ ముగ్గురు. ఓకే. సో ఇప్పుడు నిఖిల్ అంటేనేమో మనకి స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటున్నారు కదా, సో అంతకన్నా కూడా శేఖర్ భాష బాగా బయట ఫైట్ చేశారు, మరి లోపల అంత ఫైట్ చేయలేరు అనుకుంటున్నారా? ఇది బయట చేసింది స్క్రిప్ట్ అనుకోవచ్చు. బయట ఇప్పుడు ఆ గేమ్ కదా, బిగ్ బాస్ షో కదా, ఆయనకన్నా తోపులు ఉన్నారు బిగ్ బాస్ లో. ఓకే, అంటే ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ చూస్తాం కదా, ఈ సీజన్ ఏమైనా లవ్ స్టోరీ ఏర్పడే అవకాశం ఉందంటారా? ఉంది ఉంది, రెండు జంటలు. రెండు జంటలు ఏవేవి? నైనిక, ఇంకొక అమ్మాయి విష్ణుప్రియ, అది ఇంకా ఎవరు అనేది మిగిలిన వాళ్ళు పర్సన్. నిఖిల్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఎవరన్నా కావచ్చు. అదే నాగమణి కంటాన్ని ఇక్కడ కార్నర్ చేస్తున్నారు అని చెప్పంటున్నారు. లే అబ్బాయి అంతా ఆయన చేసుకుంటున్నాడు. నేను కారణాలు ప్రతి విషయంలో ఇలా ఉండాలి, రూడ్ గా ఉండాలి, గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రతి విషయం అనేది ఆయన ఇలా ఉంటున్నాడు అంతేగాని అది ఎంత ఏం పెద్దగా ఏం లేదు. ఇక ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా డేంజర్. పోయిన సీజన్ లో 7 లోన ఆయన పేరేంటి, అభిజిత్ కాదు, మొన్న 7 లోన అమర్ కాదు, ఇంకొక ఆయన శివాజీతో ఫైట్ చేసిపోయి లాస్ట్ లో వీకెండ్ లో గౌతమ్ ఆయన లాగా అవుతుంది డాక్టర్ బాబు, సేమ్ అదే క్యారెక్టర్. సింపతి ప్రతి పర్సన్ కు ఉంటది కదా, సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు కదా. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఏ సీజన్ లో కూడా వీళ్ళు పర్సనల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆయనకే కాదుగా, నేను 6 months డోర్ వేసుకొని ఉన్నా, 6 months ఎవరు ఉంటారు? ఎవడు ఉండడు. ఉంటారు, ఎవరు ప్రాబ్లం వాళ్ళది, అది సింపతి అంటారు దాన్ని. అంటే ఆదిత్య ఓంకి ఈసారి ఫేమ్ వచ్చే అవకాశం ఉందంటారా? మరి ఈసారి కష్టం, చాలా కష్టం. తక్కువ రావాలంటే ప్రాబ్లం రావాలి, కెమెరా ముందుకు రావాలి, మాట్లాడాలి. ఆయన ప్రాబ్లం ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి విషయంలో కానీ, ఇప్పుడు మనం హౌస్ లోకి వెళ్ళాం, అది గేమ్ షో, ప్రతి విషయంలోనే ఆయన ముందుకు రావాలి. మన వంట వండే కాడ కానీ ఏదైనా కానీ మొత్తం. పాత వాళ్ళు ఉండాల్సి ఉంటాయి, పాత వాళ్ళు హిందీ వాళ్ళని, కన్నడ వాళ్ళు కొంచెం ఎక్కువ వచ్చారు. హిందీ వాళ్ళు, హిందీ అనేది లేదు కానీ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మణికంఠ అది ఏం లేదు, అంతా ఉత్తుత్తేది. 2 weeks అయితే అర్థమైపోతుంది. బేబక్క కొంచెం కామెడీగా ఉంది, ఆమె ఏమి ఏజ్ పెద్దగా ఉంది కదా, పోయిన సీజన్ లో పెద్దవాళ్ళందరూ కొంచెం అలా వెళ్ళిపోతున్నారు కదా, అది కొంచెం భయంగా ఉంటది. శేఖర్ భాష అంత ఏం లేదు, కామెడీ అంటే ప్రతి ఒక్కడు వేస్తాడు, ఆడ కామెడీ లేని వాళ్ళు ఎవరు లేరుగా. విష్ణుప్రియ ఎట్లా వస్తుంది, టైమింగ్ ఎట్లా ఉంటది, విష్ణుప్రియది కూడా బాగానే ఉంటది. డల్ లేదు, ఆమె సింహం ఉంది అట్లా ఎక్కడైనా కానీ. విష్ణుప్రియ గాని, నిఖిల్ గాని, ఇంకా నైనిక గాని 4-5 మంది ఫైటర్లు ఉన్నారు బాగా. కిరాక సీత చూసిన ఆమె ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వేరే వాళ్ళు చెప్తే ఆమె ఓన్ గా స్టెప్ వేస్తలేదు. ఆమె ఇంకా స్ట్రాంగ్ ఉంది కానీ వాయిస్ అనేది గట్టిగా లేదు. సోనీ బాగా ఆడుతుంది, పర్లేదు. మన వినయ్ సుల్తాన్ లాగా కరెక్ట్. అది ప్రతిదీ ఏదైనా కూడా అలా ఉండాలి, కొంచెం చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏదైనా రైట్ కానీ రాంగ్ కానీ ప్రతిదీ అనేది చెప్పేసేయాలి. కొద్దిగా హౌస్ లో ఉన్నారంటే ప్రతి విషయం అది అందరికీ కలిసి ఉంటది. ఇది నాకెందుకు అనుకోకూడదు, ఏది కానీ ప్రతి విషయంలోను కానీ రైట్ కానీ రాంగ్ కానీ చెప్పే రైట్స్ ఉంటాయి కదా. కెమెరా అది హౌస్ కదా, బిగ్ బాస్ హౌస్ అంటే అది ఆమెది కరెక్ట్. బిగ్ బాస్ ఈయనది శేఖర్ భాష ఏం లేదు, ఫుడ్ విషయం అది కరెక్ట్ కాదు కదా. అది బేబక్ అని ఉంది వస్తే, బేబక్ తర్వాత కొన్ని పేర్లు బాగా ఐడియా లేవు కానీ వీళ్ళు వస్తారు. 4 అయితే మన కన్ఫర్మ్ ఎలిమినేషన్ అయితే కాదు. ఆదిత్య ఓం గారు డల్ కొద్దిగా ఆడట్లేదు, చూసిన ఆయన ఏం పెద్దగా ఆడట్లేదు. రావాలి, వాళ్ళ భయం కొంచెం ఉంది, ఇగో అనేది మేము సీనియర్లు కదా, వీళ్ళు ఏంటి కొత్త వాళ్ళు కదా, ప్రతి దాంట్లో రావట్లేదు వాళ్ళ ముందుకి. ప్రతి విషయం అనేది మనం షోలోకి వెళ్తున్నాం అంటే ప్రిపేర్ అయ్యి రావాలి.
ఈ చిన్న ఆర్టిస్టులు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, ప్రతి విషయంలో మనం చూస్తారు సీజన్ 10. అలాగే విష్ణుప్రియ కూడా నాకు ఆల్రెడీ ఫేమ్ ఉంది, సో ఆ ఫేమ్ తో గెలిచేస్తాను నేను, గేమ్ ఆడపోయిన పర్లేదు ఓట్లేసేస్తాను అట్లా ఉండదు. ఆమె అన్నది ఏదైనా రాంగ్ ఉండొచ్చు కానీ ఆమె గేమర్. మరి ఇంతకు ముందు నేను అసలు బిగ్ బాస్ కి వెళ్ళను అలాంటిది మళ్ళీ వెళ్ళింది కదా. వాళ్ళకి కొన్ని ఉంటాయి కదండి, మనీ ప్రాబ్లం ఇవి అవి. వాళ్ళు అనుకునే ఫిగర్ అప్పుడు ఇచ్చిండరు, ఇప్పుడు ఉంటుంది. వాళ్ళ ఫేమ్ అట్లా ఉంది. విష్ణుప్రియ అంటే నాట్ జోక్ కదా, అంటే ఉంది పర్లేదు. విష్ణుప్రియ మంచి గేమర్. అసలు టాప్ కంటెస్టెంట్ ఎవరనుకుంటున్నారు? విష్ణుప్రియ, ఈ నిఖిల్, నైనిక, ఇంకా ఒక ఇద్దరు వస్తారు. ఇంకా టాప్ 5. బేబక్ అనుకుంటున్నా కొన్ని పేర్లు వస్తలేవు బాగా ఈ సీజన్. గేమ్ గురించి అట్లా ఏం చెప్తారు మీరు, ఆడడం ఆ విధానం గురించి? నైనిక బాగా ఆడుతుంది, ఫైటర్. ఇంకా అవసరం లేదు. ప్రతిదీ ఏదైనా కానీ వర్క్ విషయంలో, టాస్క్ విషయంలో, మాట విషయంలో ఇచ్చి పాడేస్తుంది. ఇప్పుడు శివ మణికంఠ ఉన్నారు కదా, ఆయన కొంచెం ఆయన ఏంటంటే అవతల వ్యక్తిని తప్పులు ఎలా ఎత్తుకాలి, మనం ఎలా మనము హైలైట్ కావాలి, ఈ పర్సన్ తో పెట్టుకుంటే ఎట్లా, ఇదే కదా మనకు హైలైట్, అదే గేమ్ కదా అనుకుంటున్నాడు. అది కాదు. అది చూస్తారు కదా ప్రజలు కూడా. ప్రతి ఒక్కరు మనమన్నా కొద్దిగా చూడంగానే ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి విషయం చూస్తారు. అది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అభయ్ గారు దేవరకొండ మూవీలో, విజయ్ దేవరకొండ మూవీలో పెళ్లి చూపు, ఆ పేర్లే తెలియదు లేదా. ఆయన కూడా కొంచెం అంతే. ఇంకా అనుకున్నంత గేమ్లు లేవు. ఇక 4-5 మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నామినేషన్ ఉంది. ఈరోజు నామినేషన్లో కొద్దిగా చూస్తే అర్థమవుతుంది. మనకి బాగా చూడలేదు, చూస్తే ఈరోజు తప్పకుండా బాగా ఈసారి అంటే 8 అంటే మాత్రం రసవత్తరంగా ఉంటుంది బిగ్ బాస్ అంటే మాత్రం. హాయ్ బ్రో. హాయ్ చూసాను బ్రో. ఏం చూసావు? ఏం కావాలి నీకు అది అడుగు. ఏం చూసావంటే బాగానే ఉంది. ఇప్పుడు ఈ సీజన్ 8 ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా మొదలైంది. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం గేమ్ మీద ఇంట్రెస్ట్ పుట్టేలా ఉంది. కాబట్టి ఈ సీజన్ 8 లో నాకు తెలిసి మీరు అడగండి. నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ కొంచెం అగ్రెసివ్ గా ఉన్నాడు మనిషి. ఖచ్చితంగా. చాలా మంది ఏమంటున్నారంటే లేదు, ఇంకా ఎన్ని రోజులు అయింది, 2 days అయింది. ఇంకా కంగారు ఎందుకు, ఆల్రెడీ గేమ్ ప్లే ఎవరికాలే మొదలెట్టారు. అన్నం ఉడకితే మొత్తం చేపెట్టి చూడరు కదా, ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది, తెలిసిపోతుంది మాకు అంటున్నారు. ఏమంటారు? ఏది భయ్యా, ఇంకా మొదలైంది ఏది. కాకపోతే మణికంఠ గేమ్ అయితే ఆయనకి ఫస్ట్ డే నుంచే సింపతి మొదలైంది. అర్థమైందా? ఏంటంటే బిగ్ బాస్ లో ఆయన ఒక ఇప్పుడు ఎలా అంటే అమర్దీప్ రేంజ్ లోకి ఊహించుకుంటున్నాడు. అవును, మన పల్లవ్ ప్రశాంత్ కేటగిరీలోకి వెళ్దామని చూస్తున్నాడు. కాకపోతే మనోడు చిన్నపిల్లడు మనస్తత్వం ఉంది. ఆ మనస్తత్వం నుంచి బయటికి రావాలి. ఫస్ట్ రోల్స్ చిన్నపిల్లడు మనస్తత్వం అంటే ఇప్పుడు ఆదిత్యంకి ఈయనకి చిన్న క్లాస్ జరిగింది. క్లాస్ జరిగినప్పుడు సారీ కోరాడు. ఆయన కోరినప్పుడు ఈయన యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు అవసరం అన్నిసార్లు నన్ను అడగొద్దు అంటున్నాడు. అనిల్ రావుపూడి గారు వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు ఫ్యాన్ అంటే నేను నాకే ఫ్యాన్ అని ఒక ట్రోల్ చేయడం, అది ఆ ప్రాంక్ చేయడమే అతనికి ప్లస్ అయింది. యాక్చువల్ గా ఇప్పుడు ఆడియన్స్ లోకి బజ్ వచ్చిందంటే మణికంఠకి ఆ ప్రాంక్ వల్లే. దాన్ని మనోడు యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా చేసేది ఏం లేదు. సోనియా మట్టికి చాలా ప్రతి దాంట్లోనూ క్వశ్చనింగ్ రేస్ చేస్తుంది. ఆర్జీవి కేటగిరీ కదా ఆవిడ. ఆర్టీవీ బ్లెస్సింగ్స్ తో వచ్చింది బిగ్ బాస్ హౌస్ లోకి. కప్పు కొట్టుకొచ్చామనడాన్ని ముందు నుంచే మొదలెట్టేసింది ఫైర్. ఈ ఫైర్ ఎక్కడ దాకా రతిక. ఎగ్జాక్ట్లీ. ఇంకా నిఖిల్ గేమ్ అయితే కొంచెం అగ్రెసివ్ గా ఉంది. అతను ఫస్ట్ పట్టుకో వదలకుండా గేమ్ లో కొట్టి ఫస్ట్ చీఫ్ కింద సెలెక్ట్ అయిపోయాడు. సెకండ్ నైనిక. వీళ్ళిద్దరూ డిస్కషన్ కోసం బిగ్ బాస్ ఒక పొల్ల పెట్టాడు కదా. ఆ పొల్ల అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గానే ఉంది నిన్న గేమ్ షోలో. వీళ్ళు ఎంచుకున్న విధానం నువ్వెందుకు స్వామి మధ్యలో నువ్వు ఎంచుకునే విధానంలోనే బేబక్కకే శేఖర్ భాషకే ఇక నబీల్కి అయితే కోపం వచ్చింది. అలా ఇండైరెక్ట్ గా చెప్పేశారు మాకు వద్దు, మాకు వద్దు, యష్మిని మేము ఎంచుకోవడం మాకు ఇష్టపడలేదని ఇండైరెక్ట్ చెప్పేశారు. ఎప్పుడు మాట్లాడిన మనం విష్ణుప్రియ మట్టికి మధ్యలో వచ్చి అసలు ఆమెకున్న క్యాపబిలిటీకి ఆమె యాంకర్ ఎంత యాక్టివ్గా ఉండాలి, హైపర్ గా ఉండాలి. అసలు ఈ సీజన్ కి ప్లస్ అవ్వాలి. ఆమె లాస్ట్ సీజన్ నుంచి వినబడుతుంది ఆమె పేరు. కాబట్టి ఈ సీజన్ లో ఏం మాట్లాడితే ఏం పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. కంటెస్టెంట్ కింద వేస్ట్ విష్ణుప్రియ. నువ్వు కాదులే. విష్ణుప్రియకి అయితే ఇప్పుడు దాకా ఏం లేదు. ఆట గేమ్ తీరు కానీ మాట్లాడే తీరు కానీ ఏం అనిపించట్లేదు నాకేం.
నాకు తెలిసి కొంచెం ఎలిమినేషన్ ఛాంబర్ లో ఇప్పుడు చూసారా, ప్రోమో చూశాను. కిరాక్ సీత మన నిఖిల్ అగ్రెసివ్ గా అయితే బిహేవ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు చూడాలి. నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు మాక్సిమం, నెక్స్ట్ వీకే ఉంటది. శేఖర్ భాష ఇప్పుడు ఆటగాడు బిగ్ బాస్ కి. బిగ్ బాస్ కి ఇప్పుడు ఆటగాడు ఎవడైనా ఉన్నాడంటే ఇంట్రెస్టింగ్ గా గేమ్ మారాలి అంటే శేఖర్ భాష, బేబక్క, లవ్ ట్రాక్. ఆల్రెడీ లవ్ యూ చెప్పాడు, చూసారు లేదా లాస్ట్ సీజన్ లో? ఐ లవ్ యూ బేబక్క అన్నాడు. ఓ నాయన దేవుడా, ఈ నుంచి నన్ను తప్పించాను. చాలా అది ఇంట్రెస్టింగ్ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇంకేంటి. ఆల్రెడీ వేసుకుంటున్నారు శేఖర్ భాషనే. బయట ఆటాడి చాలా రిస్కుల నుంచి కాంట్రవర్సీ ఇస్తారు. బయట లావణ్య రాజధాని కేసులో ఆల్రెడీ మనోని గట్టిగా వేసుకున్నారు. బయట అయ్యాడు ఎవరు? లావణ్య రాజశేఖర్ వల్ల మనకు శేఖర్ భాష అంటే ఎవరో తెలుసు. అంతకుముందు ఎవరికైనా తెలుసా శేఖర్ భాష? ఎవరికి తెలియదు. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు కాంట్రవర్సీలో ఉన్నాడు కాబట్టి శేఖర్ భాష అనే వ్యక్తిని తీసుకుంటే మన టీఆర్పీ రేటు పైకి వెళ్తుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు శేఖర్ భాష చాలా ప్లస్ అవుతాడు ఈ బిగ్ బాస్ 8. అందరూ ఏమంటున్నారంటే మామూలుగా ఫేమ్ లేని వాళ్ళని తీసుకుంటున్నారు, ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది భయ్య. ఒకటే, కన్నడియన్స్ ని తీసుకోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే మణికంఠ కానీ, సోనియా కానీ, ఆదిత్య కూడా కన్నడ అనుకుంటా నాకు తెలిసి. ఇక మన విష్ణుప్రియ, ఇలాంటి ఒక 5 ఇప్పుడు గ్రూప్ల కింద డివైడ్ అయ్యి ఇది గ్రూప్ గేమ్ కూడా అవుతుంది బిగ్ బాస్ 8. అర్థమైందా? ఈ గ్రూప్ గేమ్ నుంచి అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫీలింగ్స్ అయితే ఉండకూడదు బిగ్ బాస్ హౌస్ లో. ఇప్పుడు కన్నడ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి వార్ జరుగుతున్నట్టే ఉంది లోపల. ఇది ఎంతవరకు వెళ్తా చూడాలి. ఇప్పుడు అక్కడ యష్మిని చీఫ్ కింద సెలెక్ట్ చేసినప్పుడే మీకు అర్థం అవుతుంది. నిఖిల్ కూడా గేమ్ ప్లే మొదలెట్టాడు అక్కడ.